ఒకవైపు జాగృతి తరపున వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉంటే ఇటు ఇంకొక వైపు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి నిరసన సెగలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి ఏం చెప్తారు సమాధానం? ఆమె మీరే అడిగారు, ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ మీరే చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పాపం ఆమెను లెక్కలు కూడా తీసుకోవట్లేదు. వాళ్ళ పార్టీ ఎజెండా ప్రకారం ఆమె లెక్కలు కూడా తీసుకుంటలేరు. ఆమెకి ఏం చేయాలో అర్థం కాక ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేక నేను బీసీ ఉద్యమం చేసిన, ఈమె ఉద్యమం చేస్తే ఎక్కడదండి నాకు అర్థం కాదు. ఈమె ఎందుకు ఉద్యమం రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసింది. అప్పటికే మేము కామారెడ్డి డిక్లరేషన్ ప్రవేశపెట్టారు కదా. మా పీసీసీ ప్రెసిడెంట్, ఆ రోజున్న పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు కలిసి కదా రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్లు పెట్టారు కదా. అప్పటికి ఈమె ఏమీ లేనప్పుడే పెట్టారు కదా. ఈమె ఎక్కడ తిహార్ జైల్లో ఉన్నప్పుడే కదా మేము పెట్టింది ఇదంతా. ఇప్పుడు ఎందుకు అవుతుందండి నాకు అర్థం కాదు. ఈమె తిహార్ జైల్లో పోయి కూర్చున్నప్పుడే కదా మేము బీసీలో వాళ్ళ యొక్క గురించి మాట్లాడుకుంది. బీసీ డిక్లరేషన్ మొదలుపెట్టింది, ప్రవేశపెట్టింది. మేము అధికార రంగ బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది అప్పుడే కదా. ఇప్పుడేం చెప్పట్లేదు కదా కొత్తగా. పోరాటం ఏం లేదంటారా? ఆమె పోరాటం ఎక్కడదండి, అసలు ఆమెకి ఎలాంటి సంబంధము లేదు దీనిలో. ఎవరండి ఈమెకి ఏం సంబంధం ఉందండి? ఈమె తెలంగాణ ఉద్యమంలో అంతమంది ఉద్యమకారులు ఉన్నారు. ఏ ఉద్యమకారులకి ఈమె బీసీలకు సపోర్ట్ చేసింది? బతుకమ్మ ఆడడం తెలియదు తెలంగాణ ఉద్యమ మహిళలకు, తర్వాత బొడ్డెమ్మలు తెలియదు. ఈమె రాకముందుకే అసలైన ఉద్యమకారులను 100 మందిని చంపి వాళ్ళ శవాల మీద వీళ్ళ అయ్యే ముఖ్యమంత్రి అయ్యిండు. వీళ్ళందరూ తలా ఒక్కొక్క పదవి పంచుకున్నారు. కోట్లల్లో కొల్లగొట్టి తిన్నారు. ఏ రోజన్నా వీళ్ళు బీసీల నినాదం ఇప్పుడు ఎత్తుకుంటారు కానీ ఏ రోజు వీళ్ళు బీసీలకు న్యాయం చేసిండ్రు? ఏ రోజన్నా బీసీలకు వీళ్ళ పార్టీలో ఉన్న బీసీలు, టీఆర్ఎస్లో ఉన్న బీసీ మహిళలు కానీ జెంట్స్ కానీ అన్యాయంగా వాళ్ళు చేసిన అక్రమాలకు అన్యాయానికి బలైపోయిన వాళ్ళు ఈరోజు అటు ఇటు కాకుండా డబ్బులు కోల్పోయి నిజమైన నికాసైన కార్యకర్తలు, ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా అటు ఇటు కాకుండా ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసి పోరాటం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళని వీళ్ళు పట్టించుకోలేదు. ఈరోజు బీసీ రాగం ఎత్తుకుంటుంది. అసలు ఈరోజు ఈవిడకు మతస్థిమితం లేకుండా బీసీ రాగం ఎత్తుకుంటుంది. ఎక్కడండి బీసీ రాగం ఈమెకు? అంటే చివరికి ఈమె కొంతమంది ప్రవేశపెట్టమంటారో చెప్పండి. నేను సవాలు విసురుతున్నా. ఎక్కడైతే ఈమె అన్యాయం చేసిందో బీసీలకు, ఒక 2-3 ఇప్పుడు 4 మహిళలు వేసుకుంటుంది. గతంలో ఈమె రాకముందుకు, తెలంగాణ ఉద్యమంలో ఈమె రాకముందుకు, ఈమె యొక్క ప్రాముఖ్యత లేకముందుకు ఈమె ఇప్పుడు బతుకమ్మ ఎత్తుకుంది. ఎప్పటి నుంచో బతుకమ్మ ఎత్తుకుంటుండ్రు తెలియదండి. ఎప్పటి నుంచో బతుకమ్మ ఎత్తుకుంటుండ్రు. ఎప్పటి నుంచో తెలంగాణ సంస్కృతి ప్రజలు, తెలంగాణ అభిమానులు ఈమె తీసుకుపోయి ఈమె వచ్చిన తర్వాత ఇంకా చిగ్గుచేటేం తెలుసా, అసహ్యమేం తెలుసా? తెలంగాణ మహిళలను, గౌరవమైన తెలంగాణ మహిళలను ఢిల్లీలో తీసుకెళ్ళి లిక్కర్ దందాల తాకట్టు పెట్టిన ఆవిడ, లిక్కర్ రాణిగా పేరు మంచి తెలంగాణ మహిళలకు ఇకారం చేసిన ఆవిడ, యావత్ తెలంగాణ మహిళలను సిగ్గుతో తల వంచుకున్నంత చేసిన పని కవిత చేసింది.